Hello viewers, welcome back to my channel Inspiring You. లోకజ్ఞానం లేని పాండిత్యం. పూర్వం రాఘవపురం అనే గ్రామంలో నలుగురు స్నేహితులు ఉండేవారు. వారు కాశీలోని ఓ వేద పండితుడి వద్ద వేదాధ్యయనం చేసి పండితులుగా రాఘవపురానికి తిరిగి వచ్చారు. ఒకనాడు నలుగురు మిత్రులు కలిసి వేదపారాయణానికి పొరుగున ఉన్న వరదరాజపురానికి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తరువాత వారు వెళుతున్న దారి రెండుగా చీలిపోయింది. వరదరాజపురానికి ఏ దారిలో వెళ్లాలో వారికి అర్థం కాలేదు. మొదటివాడైన రాజశేఖరుడు 10 మంది నడిచే దారిలో వెళ్లడం ఉత్తమం. ఎందుకంటే మామూలు దారిలో నలుగురు నడుస్తూ ఉంటారు. ఈ దారులను పరిశీలన చేస్తే ఈ కుడివైపు వెళ్లే దారిలో మనుషులు ఎక్కువగా నడిచిన జాడలు కనబడుతున్నాయి. ఎడమవైపు దారిలో మనుషుల అడుగుజాడలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి కుడివైపు దారిలోనే మనం వెళదాం అన్నాడు. ఇంతలో కొంతమంది ఒక శవాన్ని మోసుకొని వెళుతున్నారు. ఈ పండితులు నలుగురు వారి వెంట వెళ్ళి చివరికి ఒక శ్మశానానికి చేరారు. శ్మశానం సమీపంలో వారికి ఒక గాడిద కనిపించింది. రెండవ వాడైన ఇంద్రశర్మ ఆనందంలో, కష్టాలలో, కరువులలో, శత్రుబాధలో, శ్మశానంలో వెంట నిలిచిన వారే మనకు నిజమైన బంధువులు అని అన్నాడు. మూడవ వాడైన కౌశిక శర్మ అయితే మనకు ఈ గాడిద బంధువు అన్నమాట అన్నాడు. వెంటనే ఒక్కొక్కరు ఆ గాడిదకు కాళ్ళు కడిగి సేవ చేశారు. ఇంతలో వారికి ఒక ఒంటె కనిపించింది. వెంటనే మూడవ వాడైన కౌశిక శర్మ ఇష్టమైనవన్నీ ధర్మంతో కలపాలి అన్నాడు. ధర్మం అంటే తాడు అనే అర్థం కూడా ఉంది కాబట్టి మనం ఒంటెను గాడిదను తాడుతో కట్టేద్దాం అన్నాడు. కొద్దిసేపటికి అక్కడికి ఒక చాకలి వచ్చి తన గాడిదను ఒంటెతో కట్టేయడం చూసి ఆగ్రహం చెందాడు. నా గాడిదను బంధించింది ఎవరు అని ప్రశ్నించేసరికి ఆ నలుగురు పండితులు తామే ఆ పని చేశామని చెప్పారు. అంటే నా గాడిదను మీరు తీసుకొని పోవాలనుకున్నారా అంటూ ఆ నలుగురిని కొట్టడానికి వచ్చాడు. దాంతో నలుగురు భయంతో పరుగు తీశారు. అలా పరుగెత్తి ఓ నది దగ్గరికి చేరారు. వారికి ఈత రాదు. ఏం చేయాలా అని ఆలోచన చేస్తుంటే ఒక ఆకు నీటి ప్రవాహంలో తేలుతూ కనిపించింది. అప్పుడు నాలుగోవాడు విష్ణుశర్మ తన దగ్గర ఉన్న గ్రంథాలను పరిశీలించి తేలుతూ వస్తున్న ఆకు మనల్ని రక్షిస్తుంది అని అన్నాడు. ఆ నలుగురు ఆ ఆకును పట్టుకొని నీటిలోకి దిగారు. ఈత రాకపోవడంతో వారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొంత దూరం వెళ్ళాక నది ఒడ్డున ఉన్నవారు ఈ నలుగురిని చూసి దయతలచి వారి ప్రాణాలను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుండి ఆ నలుగురు కోదండపురం అనే గ్రామానికి చేరుకున్నారు. ఆ పండితులను చూసి గ్రామస్తులు ఆ నలుగురికి 4 ఇళ్లల్లో భోజన ఏర్పాట్లు చేశారు. మొదటివాడైన రాజశేఖరుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళుతుండగా ఇంటి వాకిట్లో అతనికి ఒక పొడవైన దారం కనపడింది. దానిని చూసి అతడు ఒక్క క్షణం ఆలోచించాడు. ఈ దారం ఇలా ఇంటి ముంగిట్లో అడ్డంగా పడి ఉండటం వల్ల ఇంద్రశర్మ మరణిస్తాడు అని అనుకున్నాడు. అయ్యో, ఇంద్రశర్మ మరణించే సమయం వచ్చేసింది. ఇక నేను ఇక్కడ భోజనం చేస్తూ కాలం గడిపితే స్నేహధర్మం చెడిపోతుంది. కాబట్టి నేను తక్షణం ఇక్కడ నుండి వెళ్ళి ఇంద్రశర్మ ఉన్న ఇంటికి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకున్నాడు. వెంటనే ఆ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, నేను ఇప్పుడు భోజనం చేయలేను. నా మిత్రుడు ఆపదలో ఉన్నాడు. నేను వెంటనే వాడిని చేరుకోవాలి అని యజమాని సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఇంద్రశర్మ భోజనం కోసమని ఓ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఇంద్రశర్మను కూర్చోబెట్టి విస్తరిలో రొట్టెలు వడ్డించారు. అయ్యా, రొట్టెలు తింటే ఆయుష్ తగ్గుతుంది, ఇవి తినకూడదు అనుకొని ఇంటి యజమానితో, అయ్యా, నేను ఈ రొట్టెలు తినలేను అని చెప్పి బయటకు వచ్చేశాడు. ఇంద్రశర్మ బయటికి రాగానే అతని దగ్గరకు రాజశేఖరుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మిత్రమా, నీవు క్షేమమే కదా అని ప్రశ్నించాడు. ఇంద్రశర్మ ఆశ్చర్యంగా ఏమిటని అడిగాడు. ఏమీ లేదు, నేను భోజనానికి వెళ్ళిన ఇంటి ముందు దారం కనపడింది. నీవు మరణిస్తావని అనుకొని నీకోసం వచ్చాను అన్నాడు. ఇదిలా ఉండగా మూడవవాడు కౌశిక శర్మ భోజనానికి ఓ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి వాళ్ళు అతనికి చిల్లులు పడిన విస్తరి వేశారు. అయ్యా, విస్తరికి చిల్లులు పడ్డాయే అని భోజనం చేయకుండా ఇంటి నుండి బయటకు వచ్చాడు. అతడు బయటికి వచ్చేసరికి అక్కడికి రాజశేఖరుడు, ఇంద్రశర్మ కనిపించారు. ముగ్గురు కలిసి తమ తమ అనుభవాలు చెప్పుకున్నారు. ఇక నాలుగోవాడైన విష్ణుశర్మ భోజనానికి ఓ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో వాళ్ళు అతనికి ఆసనంగా తడి ఉన్న పీటను వేశారు.
అయ్యో! తడిసి ఉన్న ఆసనం మీద కూర్చొని భోజనం చేస్తే ప్రాణహాని అని భయపడి అతడు భోజనం చేయకుండానే బయటికి వచ్చేశాడు. మిగిలిన ముగ్గురు అతన్ని చూసి దగ్గరకు వెళ్లారు. అందరూ తమ అనుభవాలు చెబుతూ ఉంటే ఒక పెద్దాయన వారి మాటలు విని పెద్దగా నవ్వాడు. ఈ నలుగురు ఆ పెద్దాయనతో "ఎందుకు నవ్వుతున్నావు?" అని అడిగారు. అప్పుడు ఆ పెద్దాయన ఇలా అన్నాడు: "ఓరి మూర్ఖ పండితులారా, దారం అడ్డం పడిందని ఒకడు, రొట్టెలు ఆయుక్షీణమని ఒకడు, చిల్లుల విస్తరి అని మరొకడు, తడి ఆసనం అని ఇంకొకడు భోజనం మానేయడం మూర్ఖత్వం. దారాన్ని పక్కకు తప్పిస్తే సరిపోతుంది. రొట్టెల బదులు అన్నం పెట్టమని అడిగితే సరిపోతుంది. చిల్లుల విస్తరి మీద మరో విస్తరి వేసుకుంటే ఇబ్బందే లేదు. తడి ఆసనాన్ని తుడిచి కూర్చుంటే ఏ హాని లేదు. మీకు పాండిత్యం ఉంది కానీ లోకజ్ఞానం లేదు. ఈ రోజుకు మీకు అన్నం దొరకదు పొండి" అని వారిని పంపించేశాడు. చూసారా, పాండిత్యంతో పాటు లోకజ్ఞానం లేకపోతే ఎంత ఇబ్బంది కలుగుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.